డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కూటమి ప్రభుత్వం నవంబర్లో ప్రకటించినట్లుగా భర్త పెన్షన్ తీసుకుని ఉండి చనిపోతే భార్యకు పెన్షన్ ఇస్తామని ప్రకటించడంతో మాటిచ్చిన ప్రకారం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా 6 వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పంపన శ్రీనివాస్ మరియు కార్యకర్తలు ఈరోజు ఉదయం నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేడిశెట్టి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేపడుతుందని, ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలని కూటమి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు రామచంద్రపురం మంత్రి వాసంశెట్టి సుభాష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు గెద్దాడ దుర్గాప్రసాద్, పితాని రాధాకృష్ణ, పితాని శ్రీను, కడలి శ్రీను, పంపన శ్రీనివాస్, సచివాలయం ఉద్యోగులు, వెల్ఫేర్ అసిస్టెంట్ పాలిక ప్రకాష్, విఆర్ఓ పల్లపురాజు పాల్గొన్నారు. ఈ నెలదే నా ప్రతి నెల 4,000 ఆవిడకి అంటే కోవిడ్ నెల నుంచి మానేశారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఎలక్షన్ అని ఆపేశారు కాబట్టి ఆవిడకి 3 నెలలు ఇచ్చారు. ఆయన ముందు పోయాడు కదా, అతను సాల్వ్ చేశారు కదా. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం తరపున మీ అందరికీ మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం నవంబర్ 1 నుంచి భర్త తీసుకుంటూ పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే ఆ భార్యకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగా మన నోకరాజు టేకుమూడి నోకరాజు 3 నెలల ముందు చచ్చిపోయాడు కాబట్టి, కాలం చేశారు కాబట్టి 3 నెలది ఈ నెలలో ఇచ్చారు. అలాగే మన కడలి సత్యం గారు మన నెలలో చచ్చిపోయారు కాబట్టి ఈ నెల 1 నెల కూడా కూటమి ప్రభుత్వం వీళ్ళకి పెన్షన్ అందజేసింది. అంతకు ముందు చచ్చిపోయే వాళ్ళకి అయితే ఇంకా ఇది రాలేదు కాబట్టి అవి ఇంకా రాలేదు. మన ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ గారిని, అలాగే మన బీజేపీ నరేంద్ర మోడీ గారిని కూడా అందరినీ మనం మెచ్చుకుంటూ మన ప్రభుత్వానికి సేవలు చేస్తున్నారు. బాగా మనకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మనకు సేవలు చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి అందరినీ మన మినిస్టర్ ఎమ్మెల్యే సుభాష్ గారు, ఆయన మినిస్టర్ గారికి వాసంశెట్టి సుభాష్ గారికి, వాళ్ళ నాన్నగారు అయిన సత్యం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.